హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇలాగైతే చాలా లేట్గా అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏదో డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది కదా, ప్లీజ్ ఇగ్నోర్ దట్ సౌండ్. యాక్చువల్లీ కిందింటి అక్క వాళ్ళు బట్టలు వాష్ చేసుకుంటున్నారనమాట. ఆ సౌండ్ భారీ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది తెలిసిపోతుంది నాకు. సో ఇంకా లేట్ నైట్లో నేను అలా మొబైల్ చూస్తూ బిగ్ బాస్కెట్ నౌలో ఏదో ఆఫర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా నేను చేసిందే 9:40 9:50 ఆ టైంలో. వాళ్ళు ఒక 20 మినిట్స్లో డెలివరీ ఇస్తామని చెప్పి 10:15 20 లోపల తెచ్చిచ్చారనమాట. వర్షం పడుతుంది, కొద్దిగా లేట్ అవుతుందని కూడా అప్డేట్ చేశారు. సో ఇంకా ఆ టైంలో అవి వెజిటేబుల్స్ రాగానే అన్నీ బ్యాగ్లో నుంచి తీసేస్తూ అలా సర్ది పెట్టేసింది మిల్కి. అమ్మ వీడియో షూట్ చేయవే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. నేను అన్నీ చూసుకుంటూ ఉన్నా. అక్కడ కరడ్ కనపడలేదు ఏంటా అనుకుంటే చూపిస్తుంది, కరడ్ ఎతుకుతున్నావు కదా అక్కడ ఉంది చూడు, ఆల్రెడీ ఓపెన్ చేసి కొద్దిగా తాగేసి పెట్టాను అని. మీ ఇంట్లో కూడా ఇలా కరడ్ దొంగలు ఉన్నారా? అయితే కామెంట్ యువర్ నేమ్. మన సద్ది మొహాలు బాగా కనపడుతున్నాయి కదే అంట. మా బుడ్డి దొంగ అయితే కరడ్ని అలా తింటూ ఉంటుంది ఎప్పుడు. కరడు చాక్లెట్స్కి ఫ్రిడ్జ్లో నుంచే డోర్ లోపలే ఉన్నట్టే ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో ఉన్న కరడు కానీ చాక్లెట్స్ కానీ ఖాళీ అవుతూ ఉంటాయి అన్నమాట. చప్పా పెట్టకుండా తినేస్తూ ఉంటుంది లోపల నుంచినే. సో ఎనీవే, క్యూటీ అయితే ఆల్రెడీ నిద్రపోయిందనమాట. ఈ పిల్లకైతే అస్సలు నిద్ర రాదు. సో నేనేదో పనులు చేసుకుందాం కొంతసేపు సైలెంట్గా ఉండి అనుకుంటే అస్సలు నన్ను చిరాకు పెడుతూనే ఉంటుంది. అది నిద్రపోదు, నన్ను పని చేసుకొనిదు అన్నట్టు. ఎంత టయర్డ్గా ఉన్నా, ఈవెన్ హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను వెళ్ళి పడుకోవాలి, అంతవరకు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. టైం అబ్జర్వ్ చేశారు కదా, ఏ టైంలో లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా ఇంట్లో తిని కడిగేసి ఎవరి పనులన్నీ ఫినిష్ అయ్యాక వాళ్ళు తెచ్చిన బ్యాగ్ని అయితే తీసేసుకుని చూసుకుంటూ ఉన్నాను. చాలా బెస్ట్ డిస్కౌంట్లోనే దొరికిందనే చెప్తాను నేను. బికాస్ బిగ్ బాస్కెట్ నౌలో బుక్ చేసుకున్నా నాకు అమెజాన్ వోచర్ ఏదో ఉంది కాబట్టి, అమెజాన్ వోచరు, ఫ్రీ డెలివరీ ఛార్జెస్ అన్నీ డిస్కనెక్ట్ ఐ మీన్ రెడ్యూస్ అయిపోయి నాకు 272 కలా పడ్డాయి. ఒరిజినల్గా నేను బుక్ చేసుకున్న బిల్ వచ్చేసి 396 రూపీస్ ఏదో అయ్యింది. సో బెస్ట్ డిస్కౌంట్ అనే చెప్తాను నేను. యాక్చువల్లీ 100 రూపీస్ తగ్గడం అంటే మామూలు కాదు కదా. ఆన్లైన్లోనే బెస్ట్ అనిపించింది కంపేర్ టు ఆఫ్లైన్. అందులో ఈ వర్షాకాలంలో మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవడానికంటే ఉన్న చోటకి ఒక 10-20 రూపాయలు ఎక్కువైనా పర్లేదురా అన్నట్టు ఫీల్ నాకు. ఇంకా అలా అన్నీ సర్దుకుంటూ ఉన్నామన్నమాట ఆ లేట్ నైట్లో. ఊరికే వీడియోలు ఎందుకు చూస్తారండి, సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి కదా అంటూ ఉందనమాట. ఏంటి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావంటే, సరే నువ్వు ఫ్రిడ్జ్లోకి సర్దుకోమ్మా అని చెప్పి నేను సర్దుకుంటున్న వీడియో కూడా తీసింది. నచ్చితే లైక్